కాప్రా చెరువులోని నీటి వనరుల సంరక్షణ కోసం జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సాయిని సూచించారు. గురువారం కాప్రాలోని ఆమె స్వగృహంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్, కాప్రా డిప్యూటీ కమిషనర్ జగన్, కాప్రా తహసీల్దార్ సుచరిత, కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, సిఐ భాస్కర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కాప్రా చెరువు సంరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కాప్రా చెరువును సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. చెరువు రక్షణకు తీసుకోవాల్సిన అంశాలను పరిశీలించారు. కాప్రా చెరువు పరిసర ప్రాంతాలలో గంజాయి, మద్యం సేవించడం వంటి కార్యకలాపాలను నివారించడానికి పోలీస్ పెట్రోలింగ్ చేపట్టాలని కుషాయిగూడ ఏసీపీ వెంకట్రెడ్డి, సిఐ భాస్కర్ రెడ్డిలకు సూచించారు. ఫ్రీగా భయం లేకుండా అందరూ వెళ్ళేవాడు కట్ట మీద. అలా సాయంకాలం కూడా అట్లా నడిపించేవాడు. ఈరోజు కట్ట మొత్తం కూడా సాయంకాలం అయినా పొద్దు తెల్లవారుజాము నుంచి కూడా డ్రగ్స్ తీసుకునేవాళ్ళు. నేను 3-4 months బ్యాక్ చెప్తున్నానమ్మా. నేను పట్టుకున్నాను. అలవాటు నేరుగా వెళ్ళాను పట్టుకుని ఏమేమి ఎందుకున్నారు ఇక్కడ మీరు అడిగాను. మీకేమండి, మా ఇష్టం అండి, ఇది పబ్లిక్ అండి, మీరు ఎవరండి మమ్మల్ని అడగడానికి. 92లో ఈ డబ్బులైన 1,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ చివర అడుక్కాడి నుంచి నీట్గా వచ్చేవాళ్ళు మోటార్ బైక్స్, కార్లు పోయేవి. సన్నాపురంకి కార్లు ఈ కట్ట మీద పోయేవి. లేదు సార్, ఏంటంటే ప్రజల యొక్క సమస్యగానే ఉంది. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి పొల్యూషన్, అక్కడ మంచి వాయువు అందించాలి, మంచి నీళ్ళు అందించాలి, అన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఏవైతే సహజ వనరులు ఉన్నాయో అన్నీ మనకి ప్రజల కోసం అని చెప్పేసి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఎవరైతే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యేసరికి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలండి. మొన్న 3 weeks బ్యాక్ నేను వచ్చాను. ఇక్కడ ఒక హిందూ గ్రేవ్ యార్డ్ అని ఉంది ఇక్కడ మచ్చబల్లారంలో. ఆ గ్రేవ్ యార్డ్ అంతా కూడా డంప్ యార్డ్గా ఉంది. ఆ గ్రేవ్ యార్డ్ మొత్తం కూడా డంపింగ్ చేశారు. పైపించి రామ్కి వాళ్ళకి, లోకల్ ప్రజలకి ఇష్టం లేకపోయినా రామ్కి వాళ్ళకి ఇచ్చి అక్కడ ఈ డంప్ అంతా కూడా ఏదైతే చెత్త వేసారు, చెత్తను శుభ్రం చేసే ఒక ఇండస్ట్రీ లాగా వాళ్ళు పెట్టమని చెప్పారు. వాళ్ళు దాదాపు 75 days నుంచి వాళ్ళు స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు. అఫ్కోర్స్ అది మీ కిందకి రాదనుకుంటాను నేను. ఇక్కడ మచ్చబల్లారం ఇది అల్వాల్, ఇంకా ఇక్కడ దమ్మాయి కూడా నుంచి వచ్చారు. దమ్మాయి కూడా మీ కిందకి వస్తుంది. ఊరు చుట్టూ ఉన్న లేక్స్ అన్నీ కూడా ఈ రోజున ఇదే సేమ్ పరిస్థితి. డంప్ యార్డ్ మధ్యలో వస్తుంది. అక్కడి నుంచి నీళ్ళంతా ఇదే అవన్నీ లేక్స్లోకి వెళ్ళిపోతాయి. కుళ్ళు నీళ్ళని వెళ్ళిపోతాయి. లేక్స్లోకి వాటర్ నీళ్ళు రాదు, శుభ్రత లేదు. ఇంకా మన ప్రజలకి గవర్నమెంట్ కింద మనం ఉండి మనం ఇంత శాలరీస్ తీసుకుంటూ ఇన్ని crores of rupees మనం శాంక్షన్ తీసుకుంటూ మనం ఏమి ఇస్తున్నాం వీళ్ళకి? సేఫ్టీ, వీళ్ళకి ఏమి సుఖాన్ని మనం అందిస్తున్నాం? Please like, share and subscribe.